శ్రీ గురుభ్యో నమః. మీనరాశిలో శనైశ్వరుడు వక్రస్థితి, చతుర్థంలో బుధుడు, తృతీయంలో కుజుడు, సప్తమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. భార్యాభర్తల మధ్య వైరం పెరిగే అవకాశం ఉండవచ్చు. చిన్న చిన్న చికాకులు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట తీరు, పొందిక విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ద్వితీయ వివాహం చేసుకున్న వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి కొత్త తగాదాలు, వివాదాలు అవన్నీ కూడా చేర్చుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. పూర్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి ఇది చాలా సరైన సమయము. శనేశ్వరుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సవరణ చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందన్నట్టు. కాబట్టి ఆ నిమిత్తం ప్రయత్నం చెయ్యండి. ఏమైనా అయిన వాళ్ళతో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కుటుంబ సభ్యులతో ఉన్నాయి, స్నేహితులతో ఉన్నాయి, అవి కాస్తంత క్లియర్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటే అన్ని విధాలా కలిసి వస్తుంది. క్రితం కడుతూ అర్ధాంతరంగా ఆపేసినటువంటి ఇల్లు కావచ్చు, లేదా కొన్ని పనులు కావచ్చు, మళ్ళీ శ్రావణ మాసంలో పునర్ప్రారంభించండి. మీకు కలిసి వస్తుంది. ఈసారి అన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ వారం పరిహారం: ప్రతిరోజు శని సప్తనామావళిని పఠించండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. మాట తప్పు దొరలే అవకాశం ఉంటుంది కాబట్టి గురుస్తోత్ర పారాయణ వినండి, లేదా ప్రవచనాలు వినండి. దీని వలన మంచి జరుగుతుంది. రాబోయే శ్రావణ మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీని వలన మేలైన ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త కళాకారులతోటి, ప్రముఖులతోటి పరిచయాలు పెరుగుతాయి. అవి బలపడతాయి, మీకు ఉపయోగపడే విధంగా మారతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత పరిచయాల ద్వారా కొత్త విషయాలను, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీని వలన మీకు పరోక్షంగా లాభం చేకూరుతుంది. ఖర్చులు విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఏది అవసరం, ఏది అనవసరం అన్నది తెలుసుకొని ప్రవర్తిస్తే అన్ని విధాల శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.